లలితా అష్టోత్తరం సిరీస్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం కదా. చాలా మంది అంటున్నారు లలితా అష్టోత్తరం సిరీస్ బహిర్గతంగా ఎవరికి చెప్పకూడదు, చెప్పినా కూడా చాలా మందికి అది ప్రాబ్లం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దానికి నేనేమంటానంటే ఒక అర్థాలు తెలుసుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విధంగా మనం అర్థాలు తెలుసుకుంటూ చదువుతున్నట్టయితే మన మైండ్, మన బాడీ అందరు బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీ అందరి గురించి కూడా లలితా సహస్రనామాలు, అమ్మవారి నామాలు తెలుసుకుంటూ వస్తున్నాం కదండి. సో ముందు వీడియోలో మనం అమ్మవారి యొక్క ముక్కుని తెలుసుకున్నాం, అమ్మవారి ముక్కు ఎలా ఉంది అని తెలుసుకుంటూ వచ్చాం కదా. సో ఈ రోజు ఈ వీడియోలో అమ్మవారి యొక్క ముక్కు పెట్టుకున్న ముక్కెని మనం ధ్యానించుకోబోతున్నాం అనమాట. నిజానికి ఎవరైనా అనుకోవచ్చు అమ్మవారి ముక్కు పొడ కూడా ధ్యానం చేసుకోవాలా ఏంటి, అది కూడా తెలుసుకోవాలి మనం అనుకోవచ్చు. నిజానికి ఈ వీడియో మొత్తం చూసి మీకు అర్థమవుతుంది అనమాట ఎందుకు అమ్మవారి ముక్కు పొడక అంత ప్రత్యేకం అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. సో ప్లీజ్ వీడియో కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. అండ్ ఫస్ట్ అయితే నామం తెలుసుకుందామండి. తారాకాంతి తిరస్కారి నాసాభరణ వాసుడాయి నమో నమః అంటే ఏంటంటే అమ్మవారు పెట్టుకున్న ముక్కు పొడకి ఉన్న కాంతి అటువంటిది అనమాట. ఫస్ట్ వచన భాగదేవతలు అసలు ఎందుకు తారాకాంతి తిరస్కార నామం ఇక్కడ పెట్టారు అంటే అసలు ఆ నామానికి అర్థం ఏమిటి అంటే ఫస్ట్ మనకి అమ్మవారు పెట్టుకున్న ముక్కు పుడక తారలు కూడా కాంతిని తిరస్కరించే విధంగా కనిపిస్తుంది అన్నమాట. అర్థం కాలేదు కదా, మళ్ళీ చెప్తాం ఒకసారి. అమ్మవారు పెట్టుకున్న ముక్కు పుడక ఎలా ఉందంటే ఆకాశంలో నక్షత్రాలు కూడా చూసి విలవిల్లాడిపోయే విధంగా కనిపిస్తుంది అనమాట. అంత గొప్ప కాంతి మనకి అమ్మవారి ముక్కు పుడక వల్ల కనిపిస్తుంది అనమాట. నిజానికి మనకి మధుర మీనాక్షి అమ్మవారు కావచ్చు, అదే కన్యాకుమారిలో ఉన్న ఈ యొక్క కనికా పరమేశ్వరం వారు కావచ్చు, ఇలా అందరూ కూడా పెట్టుకునే ఆభరణాల్లో ప్రత్యేకమైన ముక్కు పుడక అనమాట. అంటే ఒక్కొక్క అమ్మవారి ఒక్కొక్క విధంగా మనకి ఆభరణాలు కనిపిస్తూ ఉంటాయి. మన తిరుపతిలో, తిరుచానూరులో ఉన్న అమ్మవారికి మంగళసూత్రాలు ప్రత్యేకత. అలా ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క ఆభరణం ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది అనమాట. అలాగే మన మధురైలో కావచ్చు, కన్యాకుమారిలో కావచ్చు అమ్మవార్లకి ముక్కు పుడక చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటాయి. జనరల్ గా అమ్మవార్లందరూ కూడా మన ఫొటోస్ లో వీడియోస్ లో ఎక్కడ చూసినా కూడా, సినిమాలు చూసినా కూడా అమ్మవారు పెట్టుకునే ముక్కు పుడక మనకి రాళ్ళ ముక్కు పుడక పెట్టుకుంటుంది. విజయవాడలో దుర్గా అమ్మవారి ముక్కు పుడక స్టోరీ కూడా చాలా మంది తెలిసి ఉంటుంది కదా. సో అది కూడా మనకి రాళ్ళ ముక్కు పుడక అనమాట. సో ఆ రాళ్ళ ముక్కు పుడక అనేది దేవతలు ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. అందులో ఎక్కువ మనకి తెల్లరాళ్ళు అలాగే ఎర్రరాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు అనమాట. తెలుపు రాళ్ళు దేనికి సంకేతం అంటే మనకి శుక్రగ్రహానికి సంకేతం, అలాగే ఎరుపు రాళ్ళు కుజగ్రహానికి సంకేతం అనమాట. అంటే ఎలాంటి గ్రహ దోషాలైనా ఎలాంటి దోషాలైనా కూడా మనం అమ్మవారి పాదాలు పెట్టుకుంటే అవన్నీ కూడా మనకి పటాపంచలేకపోతాయి అనమాట అండి. సో ఇలా మనకి అమ్మవారికి ముక్కు గురించి ముక్కు పెట్టుకున్న ఆభరణం గురించి తెలుసుకుంటూ వస్తున్నాం కదా. సో ఇంకా విశేషంగా మనం మాట్లాడుకోదలిస్తే అమ్మవారికి పెట్టుకున్న ఆభరణం, ముక్కు పుడక ఆభరణం అనేది మనకి ఎలా దేనికి ఉపపానం చేయొచ్చు అంటే మనకి సముద్రం ఈదుతూ ఉంటాం కదా, తుఫాన్ సమయంలో సముద్రం ఈదుతూ ఉంటాం. అప్పుడు నావికుడు ఎవరైనా దారి తప్పిపోతే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు శాస్త్రం తెలిస్తే ఎవరికైనా కూడా నక్షత్రాలు వచ్చి మనం డైరెక్షన్ తెలుసుకోవచ్చు అనమాట అండి. సో ఇది మనకి నేను సాగన్ కోటేశ్వర గారి పుస్తకంలో చదివాను అనమాట. ఆయన ఏం చెప్పారు అంటే నక్షత్ర శాస్త్రం తెలిసిన వాళ్ళకి, నక్షత్రాల గురించి అర్థం అంతా ఆ ఒక మూమెంట్ తెలిసిన వాళ్ళకి ఎలాంటి సముద్రంలో ఎలాంటి వాటిలో కూడా మనకి ఈజీగా గమ్యాన్ని చేరుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఈ అమ్మవారి ముక్కు పుడకి మన నక్షత్రంతో పోల్చాము. ఎందుకంటే నక్షత్రం వంటి అమ్మవారి ముక్కు పుడక ఆ నక్షత్ర కాంతి మనం చూసుకుంటూ ఉంటే మన లైఫ్ లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ఎలాంటి ఇబ్బందులు ఎలాంటివైనా ఉన్నా కూడా మనకి ఈదలేకపోతున్నప్పుడు అమ్మవారి యొక్క ముక్కుకున్న నక్షత్రం ఆ కాంతి వంటి ఆ ఒక ముక్కు పుడక మనం దర్శించుకోవడం వల్ల మన లైఫ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా మనకి దారి తెలుస్తుంది అని చెప్పేసి మనకి శంకర భగవత్పాదులు ఈ యొక్క నామాన్ని మనకి శివానంద హరిలో చెప్పారనమాట. అండ్ ఆల్సో ఇంకో విషయం చెప్పారు ఆయన, ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఉన్న అమ్మవారిని మనం ఏ విధంగా పూజించగలం చెప్పండి? అమ్మవారిని ధ్యానం ఎలా చేయగలం అంటే ఈ యొక్క ప్రపంచం అంతా అమ్మవారు ఉంది, ఆమె ఆహ్వానం ఎలా చేయగలం, ఆమెకు షోడశోప పూజ ఎలా చేయగలం ఆమె మనం అందరం అనుకుంటూ ఉండొచ్చు. దీనికి కూడా శివానంద లహరిలో శంకర భగవత్పాదులు మనకి దీని మీద కూడా ఒక మంచి స్తోత్రం అందించారనమాట. అంటే ఆయన ఏం చెప్తున్నారు అంటే ఈ యొక్క ప్రపంచం అంతా ఉన్న ఆ తల్లిని మనం ఎలా ధ్యానించగలం అని చెప్పేసి మనం అనుకుంటూ ఉండొచ్చు. కానీ నిజానికి అమ్మవారి యొక్క ముక్కు పుడక కనుక మనం ధ్యానం చేయగలిగితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఆ ముక్కు పుడక వల్ల అమ్మవారు మొత్తం ఒక ముఖం కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇండైరెక్ట్ గా అమ్మవారి ముఖం కూడా మనం ధ్యానం చేసినట్టే అనమాట. ఎందుకంటే ఆ పెట్టుకున్న ముక్కు పుడకే అంత కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ ముక్కు పుడకను పెట్టుకున్న అమ్మవారి ముఖం ఇంకెంత కాంతి ఉంటుందో ఇవంతా కూడా మనకి ధ్యానంలో మాత్రం తెలుస్తుంది అనమాట అండి. సో ఈ విధంగా మన లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విధంగా మనకి లింకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనకి ఆ పెట్టుకున్న ఈ శుక్రగ్రహానికి అలాగే కుజగ్రహం రెండింటిని కూడా అమ్మవారు తన ఒక ముక్కులందు పెట్టుకుందని చెప్పేసి ఈ యొక్క లలిత సహస్రనామం వ్యాఖ్యానం చేసినప్పుడు అది కూడా చదివాను అనమాట. అండ్ ఆల్సో
అమ్మవారి సూర్యచంద్ర తన ఒక వక్షస్థలంగా చేసుకుంది అనమాట అండి. ఒక సూర్యుడు ఒక వక్షం, చంద్రుడు ఒక వక్షం అనమాట. సో ఇలా యొక్క పంచభూతాలను కూడా తన తన దేహం ఎందునే పెట్టుకుని అందరినీ పరిపాలిస్తూ పోషిస్తున్న ఆ తల్లి జగజ్జనని అయిన లలితా పరమేశ్వరి అమ్మవారు అనమాట అండి. సో ఈ విధంగా మనకి లలిత సహస్రనామాల్లో ఒక్కొక్క నామం అర్థం తెలుసుకుంటూ ఉంటే మన మనసు కూడా మైమర్చిపోతూ ఉంటుంది కదా. సో అలా మనం ఎప్పుడైనా లలిత సహస్రం చదువుతున్నప్పుడు ఈ నామాల యొక్క అర్థాలు తెలుసుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విధంగా మనం అర్థాలు తెలుసుకుంటూ చదువుతున్నట్టయితే మన మైండ్, మన బాడీ అనేది ఆటోమేటిక్ గా అమ్మవారి గురించి మనం సపోజ్ ఈ నామం చదివామనుకోండి, తారాకాంతిరస్క నాసాభరణ బాసరాయ నమో నమః అని నామం చదువుతూ వచ్చాం. వెంటనే మనం బ్రెయిన్ లోకి అమ్మవారు ఇది అమ్మవారి ముక్కుపుల గురించి కదా అని చెప్పేసి మనకి వెళ్తుంది. ఆ తర్వాత ఏ నామం అనుకో శ్రీ మాతా సింహ సింహ సింహాసనేశ్వరి ఉన్నప్పుడు ఆమె గురించి వెళ్తుంది అనమాట. సో ఇలా ప్రతి ఒక్క నామానికి అర్థం తెలుసుకుని చదివితే ఏమవుతుందంటే ఆ నామం చదివేటప్పుడు మనకి అమ్మవారి మీదకి అట్లీస్ట్ ఒక 2 సెకండ్స్ మన మనసు అక్కడికి వెళ్తుంది అనమాట. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే లలితా అష్టోత్తరం సిరీస్ మనం చేసుకుంటూ వెళ్తున్నాం కదా. చాలా మంది అంటున్నారు లలితా అష్టోత్తరం సిరీస్ బహిర్గతంగా ఎవరికి చెప్పకూడదు, చెప్పినా కూడా చాలా మందికి అది ప్రాబ్లం అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. దానికి నేనేమంటానంటే పూర్వం అనేది తెలియదండి చాలా మందికి. లలిత అమ్మవారు అంటే ఎవరికి తెలియదు. ఒక గత 5-10 ఏళ్ళ నుంచి అమ్మవారు అంటే తెలుస్తుంది. సో తెలుస్తుంది కదా, చక్కగా అందరూ అమ్మవారిని పూజించుకునే విషయం కాబట్టి నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. సో ఎవరైనా కూడా నేర్చుకోవాలనుకునే వాళ్ళు నేర్చుకోండి, నేర్చుకోవద్దు మాకొద్దు అని వాళ్ళు దయచేసి వదిలేయండి. సో ప్లీజ్ దీని గురించి ఆర్గ్యుమెంట్ రైజ్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఎంటైర్ వీడియో. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరూ మనం కూడా ఉండాలి. సర్వే జన సుఖినో